హలో అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఏ పని అనుకున్నా ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయంగా జరగాలని, అలాగే ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి వినాయక చవితికి నేను వనంలో గణేష్ అనే కాన్సెప్ట్లో డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీనరీ వచ్చేలాగా సైడ్ అరటి పిలకలు ఇవన్నీ వచ్చేలా ప్లాన్ చేద్దామని ఇలా అయితే డెకరేట్ చేశాను. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గణేష్ని అయితే మట్టితో నేనే తయారు చేసేదాన్ని. ఈసారి లాస్ట్ డేనే ట్రిప్ నుంచి రావడం వల్ల అస్సలు టైం కుదరలేదు. సో ఈసారి అయితే గణపతిని డైరెక్ట్గా కొనేసాను. నేను ఎక్కువ ఇలా పూజ డెకరేషన్ ఐడియాస్ ఇలా షేర్ చేస్తూ ఉంటాను కదా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. సో చాలామంది డిఎం చేశారు ఇన్స్టాగ్రామ్లో, వినాయక చవితికి కూడా డెకరేషన్ ఐడియాస్ చూపించండి అని. బట్ ఈసారి నాకు టైం లేక అసలు చేయడానికి అవ్వలేదు. యాక్చువల్లీ గ్రీన్ మ్యాట్స్ బాల్కనీ డెకోర్కి యూస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను బేగం బజార్లో. సో ప్రెజెంట్ అయితే ఈ గణేష్ చతుర్థికి యూజ్ చేద్దామని చెప్పి ఇలా బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ వచ్చేలాగా మొత్తం ఇలా సెట్ చేసాము కర్టెన్కి కింద. ఈ మ్యాట్స్ బదులు మనం అరిటాకులు అలాంటివి ఏదన్నా కూడా వేసుకోవచ్చు. జస్ట్ నేను సింపుల్గా ఇవి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చేస్తున్నాను. అండ్ సైడ్ సపోర్ట్ కోసం 2 ప్లాంట్స్ని అటు ఇటు పెట్టి దానికి అరటి పిలకలను అయితే టై చేశాను. అండ్ దీనికి మొత్తం గ్రీనరీ కాకుండా సైడ్ ఇలా 2 చున్నీస్ యూస్ చేసి రెడ్ అండ్ నావీ బ్లూ యూస్ చేసి ఇటు ఒక సైడ్ అండ్ అటు ఒక సైడ్ కర్టెన్స్ మోడల్లో ఇలా స్టిక్ చేసుకున్నాను. నేను కొంచెం ప్లాన్ చేసి డెకరేషన్ చేద్దామన్న టైం కూడా లేదు. సో ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్ ఉన్న థింగ్స్తోనే ఈ డెకరేషన్ అయితే చేసేసాను. యాక్చువల్లీ పూజా రూమ్లోనే సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో నైట్ అప్పటికప్పుడు ఇంకా అన్ని థింగ్స్ తెచ్చుకుని అప్పటికప్పుడు డెకరేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా మిడిల్లో మ్యాట్స్ పెట్టుకుని సైడ్ అటు ఇటు 2 దుప్పటాస్ యూస్ చేశాను. అండ్ సెంటర్లో ఈ పాలవల్లి తీసుకుని దానికి ఫ్రూట్స్ అవన్నీ కూడా టై చేస్తాము. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా. సో ఈ జిమ్సమ్ ఫ్లవర్స్ అండ్ గరికతో యూస్ చేసి వెనకాల గణపతికి స్టాండ్ లాగా సెట్ చేశాను. వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ కదా. సో మట్టి వినాయకుడిని మా వాడికి స్కూల్లో కూడా ఇచ్చారు. దానికి మొత్తం పెయింటింగ్ ఇదంతా వేసి కలర్ఫుల్గా తయారు చేశాడు. అండ్ వేరే మట్టి గణపతిని కూడా తీసుకుని ఇలా పెయింటింగ్ ఇదంతా కూడా చేసాము. మోస్ట్లీ పిల్లలందరూ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే ఫెస్టివల్ ఈ వినాయక చవితి. సో ఆకులు తెచ్చుకోవడం కానించి గణపతిని సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా కూడా వాళ్ళే ఇష్టంగా చేస్తారు. సో ముందు రోజే ఇలా డెకరేషన్ అండ్ పెయింటింగ్ ఇదంతా కూడా వేసేసుకుని రెడీ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవగానే ప్రసాదాలతో స్టార్ట్ చేసాము. వినాయకుడికి ఎన్ని వెరైటీస్ చేసినా చాలా ఇష్టంగా స్వీకరిస్తారు కదా ప్రసాదాల కింద. సో మేమైతే ప్రసాదంలా పులిహోర, గారెలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాలికలు ఇవన్నీ కూడా చేసి వినాయకుడికి అయితే సమర్పించుకున్నాము. ఈసారి అమ్మ ఇక్కడ ఉండడం వల్ల అమ్మ నేను కలిపి ప్రసాదాలు త్వరగా చేసేసుకున్నాము. అండ్ ఇంకా అందరం రెడీ అయిపోయి గణపతిని అయితే ఇలాగా స్వాగతం పలికాము. గణపతి బొప్ప మోరియా అంటూ వినాయకుడిని అయితే ప్లేస్లో పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము.
జతిన్ అయితే బుక్స్కి ఎప్పుడు స్వస్తిక్ వేసుకుందామా అని కథ చెబుతున్నప్పుడు మధ్యలోనే వేసేసుకున్నాడు బుక్స్ అన్నిటికీ. వినాయక చవితి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. జతిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నాడు పూజ అంతా కూడా. కదంతా అయిపోయాక పంచామృతాలు కూడా జతిన్నే ఇచ్చాడు అందరికి. యాక్చువల్లీ నేను మెయిన్ డోర్కి పైన ఎంట్రన్స్లో ప్యాడీ తోరణం పెడదామని చెప్పి వేద సముద్ర అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఈ ప్యాడీ తోరణం అల్లిక ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఈ వేద సముద్ర అనే వెబ్సైట్ నుంచి ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలు సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్ లో కింద కమ్యూనిటీలో అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా ఇంటి వినాయక చవితి పూజ డెకరేషన్ అలాగే ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. See you again in the next video. Until then, bye bye. Thank you everyone. Once again మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. Thank you.